మే 8 మోహిని ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు. కోట్లు సంపాదిస్తారు 100%. ఈ నెల మే 8వ తేదీన గురువారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది. కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే క్షీరసాగర మదనం జరిగింది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. ఈ ఏకాదశి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మోహిని ఏకాదశి పూజ విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోహిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు 1000 రెట్లు ఎక్కువగా పుణ్యాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, మంచి ఆరోగ్యం లభించాలన్నా, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలన్నా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. ఉదయం చేయడానికి వీలు కావునాళ్ళు సాయంకాలం పూజ చేసుకోవచ్చు. మే 8 గురువారం నాడు ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి. తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి కొన్ని తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజ ప్రారంభించే ముందు ఆడవారి కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. విశేషంగా ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండితో 2 పిండి దీపాలు తయారు చేసి పిండి దీపాలకు కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే చాలు. ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయలేని వారు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు దారానికి 11 యాలాకులను ఇచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే మీ అప్పులన్నీ తీరిపోతాయి. అంత శక్తి యాలాకుల మాలకు ఉంటుంది. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించి స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఒక స్వస్తిక్ గుర్తుని వేసుకోండి. స్వస్తిక్ గుర్తులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తుని వేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి పాలతో అభిషేకం చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. సకల పాపాలన్నీ తొలగిపోయి అలాగే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని మీ ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. విశేషంగా ఈ మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతుంటే ఏకాదశి రోజున తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. మీ జాతకంలో అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిగిస్తుంది. ఏకాదశి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఏకాదశి రోజున ఒక పూట ఉపవాసం ఉన్నా సరే 1 జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, మినపప్పు, ముల్లంగి దుంప,
అలాగే మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు, అలాగే పరిహారాలను పాటించలేని వారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి చాలు. మీ కష్టాలన్నీ కూడిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విశేషంగా ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. నిమ్మకాయలు దైవశక్తులను ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టును అలాగే తులసి మొక్కను పూజించాలి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు, అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోవాలంటే ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి మీ బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరిగి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బంది పడేవారు ఈ మోహిని ఏకాదశి తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించండి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు చేకూరుతాయి, అలాగే వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి.